నమస్కారం. కోపం నీకు శక్తి కాదు. నీ మీద నీకున్న నియంత్రణే నీ శక్తి అని తెలుసుకో. కోపంలో చెప్పిన మాట ఏ సమస్యకి పరిష్కారం కాదు. అది నీకు నష్టాన్నే తీసుకువస్తుంది. కోపాన్ని ఆపగలిగిన వాడు అన్నింటా గెలుపును పొందుతాడు. కోపం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే నష్టం మాత్రం చాలా పెద్దది. కోపంగా ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండడమే చాలా మంచిది. నీకు ఎన్ని బంధాలైనా ఉండొచ్చు, కానీ లోకం మొత్తం నీకు వ్యతిరేకంగా ఉన్నా నీ భుజం తట్టి నీ వెన్నంటే ఉండే బంధమే నీ నిజమైన బంధమని తెలుసుకో. నువ్వు ఇప్పుడు ఉన్న స్థానం నీ చివరి గమ్యం కాదు. ఇప్పుడు నిన్నందరూ చిన్నచూపు చూడవచ్చు. నీకు వచ్చిన కష్టమే నిన్ను బలంగా మారుస్తుంది. నిశ్శబ్దంగా కష్టపడే వారి దగ్గరికి విజయం కూడా నిశ్శబ్దంగానే వస్తుందని తెలుసుకో. ఈరోజు చెమటోడ్చి కష్టపడితేనే రేపు వచ్చే గెలుపు యొక్క ఆనందాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. సంపద ఒక్క దెబ్బతో పోతుంది. అందం ఒక్క వ్యాధితో పోతుంది. గౌరవం ఒక్క తప్పుతో పోతుంది. ప్రాణం కూడా ఒక్క క్షణంలోనే పోతుంది. అటువంటప్పుడు ఎందుకు ఈ అసూయలు, కోపాలు, ద్వేషాలు అన్నీ వదిలేసి ప్రశాంతంగా బతుకు. ఓపికగా వినటం, మర్యాదగా మాట్లాడటం, ప్రేమగా పలకరించడం, ప్రతి ఒక్కరిని గౌరవించడం, ఇవే ఎక్కువ తృప్తిని ఇస్తాయి. ప్రేమ లేని మనిషి ఉండడు. గాయం లేని గతము ఉండదు. ఇవి రెండూ లేని జీవితమే ఉండదు. కొన్ని జ్ఞాపకాలను మర్చిపోతేనే బతకగలము. కొన్ని గాయాలను గుర్తుంచుకుంటేనే ఎదగగలము. ఒకరి కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మార్చుకోకు. సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటపడి కరుస్తాయి. నువ్వు చేసే మంచి పనిని ఎవరూ గుర్తించకపోవచ్చు, కానీ దైవం మాత్రం అంతా గమనిస్తూనే ఉంటుంది. మంచికి మంచి, చెడుకు చెడు అనుభవించడానికి సిద్ధంగా ఉండాల్సిందే. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడు వదిలి వెళ్ళిపోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది, నువ్వు చేయగలిగింది ఒక్కటే. ఈ క్షణం నీ దగ్గర ఉన్న వాటి విలువను తెలుసుకొని జీవించడమే. 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వటం నేర్చుకో. అయిన వాళ్ళందరితో ఆనందంగా ఉండటం నేర్చుకో. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో. చేసేది తప్పని తెలిస్తే అలవాటును మార్చుకో. గతం చేసిన గాయాలను మర్చిపో. నీ ముందున్న గమ్యాన్ని చేరుకో. మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధం అని తెలుసుకో. మనం ఒకరికి నచ్చాలని రూల్ లేదు. నచ్చకపోయినా నష్టం లేదు. మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. సుఖాల్లో పట్టుకున్న చేతుల కంటే కష్టాల్లో వదిలేసిన చేతులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. జీవితంలో ఎప్పుడూ కష్టాలు రాకూడదని ప్రార్థించకు. ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే ధైర్యం కావాలని వేడుకో. ఎక్కువగా మాట్లాడకు. మౌనం ఎప్పుడూ నీ గౌరవాన్ని కాపాడుతుంది. కోపాన్ని అదుపులో పెట్టుకో. ఒక్క క్షణం కోపం జీవితాంతం పశ్చాత్తాపాన్ని మిగులుస్తుంది. ఇతరులను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకు. గౌరవం ఇచ్చేవాడే గౌరవాన్ని పొందుతాడని తెలుసుకో. ప్రతి మాటకు స్పందించకు. మౌనం చాలా ప్రశ్నలకు సమాధానమని తెలుసుకో. ఇతరుల లోపాలను చూసి నవ్వకు. అది నీ స్థాయిని తగ్గిస్తుంది. ఎంత అందముండి ఏం లాభం మంచి మనసు లేనప్పుడు? ఎంత డబ్బుండి ఏం లాభం మంచి బుద్ధి లేనప్పుడు? ఎంత చదువు ఉండి ఏం లాభం మంచి సంస్కారం లేనప్పుడు? ఎంత పదవి ఉండి ఏం లాభం మంచివాడు అనే పేరు తెచ్చుకోలేనప్పుడు? ఎంత ఆస్తి ఉండి ఏం లాభం నలుగురు నావాళ్ళు అనే భావం లేనప్పుడు? భార్య స్వభావం భర్త ప్రవర్తనను బట్టి ఉంటుంది. చెడు వ్యసనాలకు బానిసై కుటుంబాన్ని పట్టించుకొని భర్త పట్ల భార్య గయ్యాళిగానే ప్రవర్తిస్తుంది. భర్త ప్రేమగా చూసుకుంటే ఏ భార్య గయ్యాళి అవ్వదు. అమ్మలా మారి రెట్టింపు ప్రేమను చూపిస్తుంది.
ఒక ఆకు రాలుతూ చెప్తుంది ఈ జీవితం శాశ్వతం కాదని. ఒక పువ్వు వికసిస్తూ చెప్తుంది జీవించే ఒక్కరోజైనా గౌరవంగా జీవించమని. ఒక వృక్షం చల్లగా చెప్తుంది తాను కష్టాల్లో ఉన్న ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని. ఒక హృదయం నవ్వుతూ చెప్తుంది అందరి మనసుల్లోనూ మంచి స్థానాన్ని సంపాదించమని. అందం లేదని బాధపడకు, ఆరోగ్యంగా ఉన్నందుకు ఆనందించు. ఆస్తులు లేవని బాధపడకు, ప్రేమించే గుణం ఉన్నందుకు ఆనందించు. బంధువులు లేరని బాధపడకు, భగవంతుడు అండగా ఉన్నాడని ఆనందించు. నేను చెప్పిన అంశాలు మీకు నిజమే అనిపిస్తే ట్రూ అని కామెంట్ చేయండి. మంచి విషయాలను అందరికీ షేర్ చేయండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.